హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో టాపిక్ ఏంటంటే, ఒకవేళ మీకు యూట్యూబ్ ఛానల్ ఉంటే, మీరు ల్యాప్టాప్ యూజ్ చేస్తుంటే, యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ ఎట్లా అప్లోడ్ చేయాలో చూద్దాం. అంటే ఇది ఆల్రెడీ అందరికీ తెలిసిన టాపిక్కే. ఎవరైతే తెలియని వాళ్ళు ఉంటారో వాళ్ళకి యూస్ అవుతుంది. సో ఫస్ట్ మీరు మీ యూట్యూబ్ ఛానల్ లాగిన్ కావాలి. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ యువర్ ఛానల్ క్లిక్ చేయాలి. ఇది నా ఛానల్. సో ఇక్కడ ప్లస్ ఉంది కదా, క్రియేట్ మన ప్రొఫైల్ పిక్చర్ పక్కన బెల్ ఐకాన్ పక్కన ఇక్కడ క్రియేట్ దాని మీద క్లిక్ చేస్తే మనకి 3 ఆప్షన్స్ కనిపిస్తాయి. ఇందులో ఫస్ట్ ఆప్షన్ అప్లోడ్ వీడియో సెలెక్ట్ చేయాలి. ఇక్కడ మనకి డ్రాగ్ అండ్ డ్రాప్ ఆప్షన్ ఉంది, ఆర్ ఎల్స్ సెలెక్ట్ ఫైల్స్ మీద క్లిక్ చేస్తే మనకి మన ల్యాప్టాప్లో ఆల్రెడీ ఆ వీడియో సేవ్ అయి ఉంటే మనకి వీడియోస్ కనిపిస్తాయి. ఇక్కడ మనం ఏదైతే వీడియో అప్లోడ్ చేయాలనుకుంటున్నామో అది క్లిక్ చేసుకోవాలి. చేసిన తర్వాత మనకి ఇక్కడ సూటబుల్ నేమ్ ఇవ్వాలి. నేమ్ ఇచ్చిన తర్వాత ఇది టైటిల్ ఇచ్చిన తర్వాత మీ డిస్క్రిప్షన్లో మీ ఇష్టం ఏదైనా కంటెంట్ ఇవ్వండి. అండ్ ప్లేలిస్ట్, చాలా ప్లేలిస్టులు ఉంటాయి. సో ఫర్ నౌ ఐఎమ్ సెలెక్టింగ్ సేల్స్ ఫోర్స్. ఇక్కడ ఏజ్ లిమిట్, ఎస్ ఇట్స్ మేడ్ ఫర్ కిడ్స్, నో ఇట్స్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్. ఇది నా కంటెంట్ అనేది నాట్ ఫర్ కిడ్స్, ఇట్స్ ఫర్ adult. More than, like here we have age restriction, over 18. Yes, restrict my video to viewers over 18. No, don't restrict my video to viewers over 18 only. అంటే ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు, నా వీడియో ప్లస్ 18 ఉన్న వాళ్ళే చూడాలా, లేకపోతే బిలో 18 వాళ్ళు కూడా చూడొచ్చా. అయితే నేను నో సెలెక్ట్ చేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యాడ్ సబ్ టైటిల్స్ అనేది నాకు ఆల్రెడీ డిసేబుల్ అయిపోయింది. యాడ్ ఎండ్ స్క్రీన్, ఇక్కడ యాడ్ మీద క్లిక్ చేస్తే నేను ఇంపోర్ట్ ఫ్రమ్ వీడియో ఇది క్లిక్ చేస్తే ఏంటంటే మన వీడియో అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ మన ఛానల్ లింక్, అదొక ప్రొఫైల్ పిక్చర్ అండ్ లేటెస్ట్ అప్లోడ్ చేసిన వీడియో అనేది ఇక్కడ ఇట్లా కనిపిస్తుంది. ఎవరైతే వీడియో వ్యూ చేస్తారో లాస్ట్ వరకు వాళ్ళకి ఈ స్క్రీన్స్ అనేవి కనిపిస్తాయి. ఇది ఎండ్ స్క్రీన్. యాడ్ కార్డ్, మనకి యూట్యూబ్ వీడియో చూసేటప్పుడు పైన ఐ కార్డ్ లాగా వస్తుంది కదా, ఆ కార్డ్ ఐ కార్డ్ వస్తుంది కదా, ఐ బటన్, అది రావడానికి మనకి యాడ్ కార్డ్ ఆప్షన్. ఇవన్నీ ఇచ్చిన తర్వాత క్లిక్ ఆన్ నెక్స్ట్. ఇవన్నీ చెక్స్ అయిపోతున్నాయి. ఇప్పుడు కాపీరైట్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎవరిదైనా వేరే వాళ్ళ సాంగ్స్ కానీ కంటెంట్ కానీ యూజ్ చేస్తే ఇక్కడ కాపీరైట్ కనిపిస్తుంది. ఇప్పుడు నా వీడియో నా ఒరిజినల్ కంటెంట్ కాబట్టి ఇక్కడ నో కాపీరైట్, సో నో ఇష్యూ. నో క్లిక్ ఆన్ నెక్స్ట్. నౌ ఇక్కడ సేవ్ చేసేటప్పుడు సేవ్ ఆర్ పబ్లిష్, ఇక్కడ ప్రైవేట్ మీన్స్ ఈ వీడియో పబ్లిక్ కాదు, అంటే ఓన్లీ మీరు మాత్రమే చూడొచ్చు. అన్లిస్టెడ్, ఎవరికైతే మనం వీడియో లింక్ ఇస్తామో వాళ్ళకి మాత్రమే ఈ వీడియో విజిబుల్ కనిపిస్తుంది. పబ్లిక్, ఎవ్రీవన్ కెన్ వాచ్ యువర్ వీడియో. సో ఇక్కడ నేను పబ్లిక్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత పబ్లిష్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఆప్షన్స్ ఉన్నాయి కదా, వాట్సాప్ ఆర్ ఫేస్బుక్. ఈ మన వీడియో లింక్ అనేది మనం ఏ దాంట్లోనైనా మనం షేర్ చేసుకోవచ్చు. ఫర్ నౌ నేను జస్ట్ క్లోజ్ చేస్తున్నా. నా వీడియో అనేది
అప్లోడ్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేస్తే నా వీడియో ఇక్కడ అప్లోడ్ అయిపోయింది కదా, వ్యూ ఆన్ యూట్యూబ్. ఇలా వీడియో అనేది అప్లోడ్ చేయాలి మన ఛానల్లో. వీడియో అనేది అప్లోడ్ అయిపోయింది. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే నా కమెంట్ బాక్స్లో టెక్స్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. If you like my video, please like, share and subscribe to my channel. Bye.